హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. ఇంకా ఎంతసేపు నాన్న? వస్తున్నాను డాడ్ అంటూ కాల్ కట్ చేసి అతని చేతిలో ఉన్న నడుముని నొక్కుతుంటే ఆమె ఒళ్ళు జర్కిచ్చినట్లు అనిపించి తల పక్కకు తిప్పి కోపంగా, వదలండి సార్. వదలను. నువ్వు ఇక్కడ ఉంది ఎందుకు? నా దగ్గర ఉన్నన్ని రోజులు ఇలాగే భరించాలి నన్ను అంటుంటే కోపం వస్తున్న తల పక్కకు తిప్పేసుకుంది. మీ నాన్నగారు కాల్ చేస్తున్నారు సార్. ఈరోజు మీ ఎంగేజ్మెంట్, త్వరగా రెడీ అవ్వండి. నా ఎంగేజ్మెంట్ గురించి నీకెందుకే? అయితే అవ్వకండి అంటూ అతని ఒడిలో నుండి లేచి వెళ్ళిపోతుంటే, ఎయిడస్కి నేను వెళ్ళమన్నానా అంటుంటే, ఇక్కడ నా పని మీకు కుక్ చేయడం, మీ కడుపు నింపడం, మీ అవసరాలు తీర్చడం. ఇప్పుడు మీకు కుక్ చేయాలి, లేట్ అవుతుంది. టైంకి ఫుడ్ ప్రిపేర్ చేయకపోతే నా పని నేను సక్రమంగా నిర్వర్తించినట్లు ఎలా అవుతుంది? అందుకే టైంపాస్ చేయకుండా వెళ్ళి కుక్ చేస్తాను. మీరు తినడానికి వచ్చి కూర్చుంటే నేను కుక్ చేయకపోతే మీరు ఇస్తున్న జీతానికి న్యాయం చేసినట్లు ఎలా అవుతుంది సార్ అనింది. అతన్ని చూడకుండానే కిందికెళ్ళిపోయింది డస్కీ. కాసేపటికి దక్ష్ కోసం బ్రేక్ఫాస్ట్ కుక్ చేసి డైనింగ్ టేబుల్పై సర్ది వెయిట్ చేస్తున్న తనకి అతను కిందకి దిగుతూ కనిపించాడు. ఒక్కసారిగా ఆమె కళ్ళు ఫ్రీజ్ అయ్యాయి. లైట్ పర్పుల్ కలర్ షర్ట్, ఫార్మల్ పాయింట్. మన దక్షిత సెలెక్ట్ చేసిన డ్రెస్ అది. ఆమె సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకున్నాడు అంటేనే ఆమెకు నమ్మబుద్ధి కావట్లేదంటే ఆ డ్రెస్లో పిచ్చ హాటుగా ఉన్నాడు బాబు. అసలు చూపు మరల్చలేకపోతోంది. ఇక దగ్గరికి వచ్చి ఆమె ముందు చిటికేసి, తినేస్తావా ఏంటి అలా చూస్తున్నావు? ఇలా చూసి మమ్మల్ని మాయ చేస్తారు అంటూ డైనింగ్ చైర్లో కూర్చోగానే పౌరుషంగా చూస్తూ, సార్, నేను అలాంటి దాన్ని కాదు. మిమ్మల్ని ప్రేమలో పడేసి మీ ఆస్తిని కాజేసి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? ఆకాశానికి నిచ్చెన వేసే ఆలోచన నాకు లేదు. మీ రూపాయి తినాలి అన్న కోరిక లేదు. మిమ్మల్ని మోసం చేయాలి అన్న ఆశ లేదు అంటూ వడ్డిస్తుంటే, అలాంటి వాళ్ళు నీలాగే మాట్లాడతారు అంటూ పెట్టిన ఫుడ్ని నోట్లో పెట్టుకున్నాడు. దక్ష్ మాటలకి కోపం వస్తుంటే విసురుగా వడ్డించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. తను ఎప్పుడైతే వెళ్ళిపోయిందో నెక్స్ట్ సెకండ్ అతను కూడా లేచి హ్యాండ్ వాష్ చేసుకొని మిగతా సగం తినకుండానే వెళ్ళిపోయాడు. రంగమ్మ, మీరందరూ రెడీ అయి వచ్చేయండి అని చెప్పి వెళ్తుంటే బాలాజీ, దక్ష్, తాతయ్య ఇద్దరూ ఎదురయ్యారు. తాతయ్య, ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? పదండి. బాజీ, నువ్వు కూడా పదరా. ఈ పెళ్ళి నీకిష్టమేనా నాన్న అని అడిగాడు బల్దేవ్ గారు. డాడ్కి ఇష్టం తాతయ్య అన్నాడు. పెళ్లి చేసుకుంటే కాపురం చేయాల్సింది నువ్వు, మీ నాన్న కాదు. అది గుర్తుందా నీకు? తాతయ్య, డాడ్ కోసం పెళ్లి మాత్రమే చేసుకుంటాను, కాపురం కాదు అనగానే అక్కడున్న వాళ్ళిద్దరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇక వాళ్ళని దాటుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సార్, మిమ్మల్ని స్వయంగా దగ్గరుండి తీసుకురమ్మని చెప్పారు, త్వరగా రండి అని డ్రైవర్ పిలుస్తుంటే ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇక్కడ దక్ష్ ముందుకు వెళ్ళేవాడలా తల తిప్పి దక్షిత రూమ్ వైపు చూసిన తనకి బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ కనిపించింది. కళ్ళు చిన్నవి చేసి దగ్గరికెళ్ళి డోర్ మీద ట్యాప్ చేశాడు. తల తిప్పి దక్షిని చూసి కళ్ళు తుడుచుకొని లేచి నిలబడింది. ఏంటి డస్కి అలా ఏడుస్తున్నావు? నా ఎంగేజ్మెంట్ అయిపోతుందని ఏడుస్తున్నావా? అరే, నీ ప్లాన్ బెడ్సి కొట్టిందని బాధపడుతున్నావా? డోంట్ వర్రీ, గట్టిగా ట్రై చెయ్యి. నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందేమో. సరే కానీ ఈ జిడ్డు మొహం వేసుకొని నా ఎంగేజ్మెంట్కి వస్తావా డస్కి? నువ్విలా వస్తే నా ఇమేజ్ డ్యామేజ్ అవ్వదు? నువ్వు నా అసిస్టెంట్ అంటే నా పరువు పోదు? నువ్వేం చేస్తావో తెలీదు. నా రేంజ్కి తగ్గకుండా రెడీ అయ్యి నా ఎంగేజ్మెంట్కి రావాలి. అందులో ఏ మార్పున్నా నేనేం పనిష్మెంట్ ఇస్తానో నీ ఊహకు కూడా అందకుండా ఉంటుంది. అక్కడ నీ అవసరాలుంటాయి, త్వరగా రా అంటూ వెళ్ళిపోయాడు. అసలే ఎంగేజ్మెంట్ని ఎలా ఆపాలో అర్థం కాక పిచ్చి పట్టినట్లు అవుతుంటే అందులో దక్ష మాటలకి తిక్క కోపం వస్తోంది దక్షితకి. అసలు అక్కడ ఏమీ ఆమెకు అనుకూలంగా లేవు. ఇక చేసేది లేక టైంకి వెళ్ళకపోతే సార్తో మళ్ళీ తలంటు పోసుకోవాలని తన కాలు కాస్త నొప్పి తగ్గడంతో మెల్లగా లేచి రెడీ అవ్వడంలో పడింది. ఇక్కడ దక్ష కార్ కన్వెన్షన్ హాల్కి చేరుకోగానే ఫ్యాన్స్ అందరూ అతని చుట్టూ చేరుతుంటే సెక్యూరిటీ ఆపి అతనికి వెళ్లేలా దారిచ్చారు. ఇక ఆల్రెడీ అక్కడంతా రెడీ అయిపోయింది. రాహిని దక్ష్ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నట్లుగా ఉంది ఆమె ఫేస్. ఇక లోపలికి వచ్చిన కొడుకుని చూసి సంతోషంగా దగ్గరికెళ్ళాడు శరశ్చంద్ర. నవ్వి, రానన్నా
అంటూ అతన్ని తీసుకొని స్టేజ్ మీదకెళ్ళాడు. ఇక ప్రెస్ వాళ్ళు చుట్టూ చేరి అక్కడ జరిగేదాన్ని కెమెరాలలో బంధిస్తూ లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. ఇక బల్దేవ్ గారు బాలాజీ కూడా రావడంతో తండ్రిని చూసిన శరత్ చంద్ర కోపంతో దగ్గరికొచ్చి, పిలవని పేరంటానికి రావడానికి సిగ్గుగా అనిపించట్లేదా? రేయ్, నా మనవడి నిశ్చితార్థానికి రావడానికి బొట్టు పెట్టి నన్ను పిలవాల్సిన అవసరం లేదురా. నేను లేకపోతే వాడు నిశ్చితార్థం కూడా చేసుకోడు. అర్థమవుతుందా? ఈ సపోర్ట్ చూసుకొనే రెచ్చిపోతున్నావు కదా అన్నాడు శరత్ చంద్ర. మరి నీ అంత అయితే కాదులే. స్వార్థం కోసం నీ కొడుకు జీవితాన్ని పణంగా పెడుతున్నావు. వాడు నిన్ను ఆకాశంలో నిలబెట్టాలి అనుకుంటున్నాడు. నీ నిజస్వరూపం బయటపడిన నాడు నీ కొడుకు ప్రహ్లాదుడిలా పాతాళానికి తొక్కి పడేస్తాడు. అది గుర్తుపెట్టుకో ముందు అని స్ట్రాంగ్గా చెప్పి అక్క నుండి వెళ్ళి చైర్లో కూర్చున్నాడు. ఇక బాచీ కూడా పక్కన కూర్చుంటుంటే దక్ష దగ్గరికి రమ్మన్నట్లు సైగ చేశాడు. ఫ్రెండ్ మీద కోపంగా ఉన్న బాచీ కోపంగానే దగ్గరికి వెళ్ళాడు. ఏంట్రా, ఇక నాతో నీకేం పని, నన్నెందుకు పిలుస్తున్నావు అంటుంటే, అసలు నీ బాధేంట్రా? మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఒకలా మాట్లాడితే నాకు నచ్చదు. ఏంటో చెప్పు. ఏం లేదు కానీ ఎందుకు పిలిచావు అని అడిగాడు బాచీ. వర్కర్స్ అందరూ వచ్చారా? వచ్చారు. ఎక్కడా అని అడుగుతుంటే, అదిగో అక్కడ అంటూ చూపించాడు. రంగమ్మ, డ్రైవర్స్, మిగతా వర్కర్స్ని కూడా చూపించాడు బాలాజీ. ఇక చూస్తున్న దక్ష కళ్ళు ఎవరినో వెతుకుతున్నట్లు అనిపిస్తుంటే, ఏంట్రా, ఎవరి కోసం వెతుకుతున్నావు అని అడిగాడు. దక్షిత కోసమే వెతుకుతున్నాడని అర్థమైన బాలాజీ, నథింగ్, ఇక నువ్వు వెళ్ళు అంటుంటే, నాకు తెలుసులేరా నువ్వు మా చెల్లి గురించే వెతుకుతున్నావని అంటుంటే పళ్ళు బిగించి, నీ చెల్లికి నీకు అంత సీన్ లేదు కానీ పో ఇక నుండి. వెళ్తానులేరా, ఇప్పుడు మేము ఎందుకు అవసరం? అదిగో నీ ఫియాన్సీ వస్తుంది చూడు అంటుంటే బాచీ ఎవరి గురించి అంటున్నాడో అర్థమై కనీసం తల కూడా తిప్పకుండా మూసుకొని దొబ్బెయ్ అని అరవగానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బాలాజీ ముసిముసిగా నవ్వుకుంటూ ఇక బ్లూ కలర్ ఫుల్ స్టోన్ వర్క్ హెవీ లెహంగాలో వచ్చి దక్ష పక్కన కూర్చుంది రాహిణి. దక్ష మొబైల్లో తలదూర్చి అతనికి సంబంధం లేదన్నట్లుగా స్క్రోల్ చేస్తూ కూర్చున్నాడు. అంత కేర్లెస్గా ఉన్న దక్షని చూసి కోపంగా తలదిప్పి చూసింది రాహిణి. ఆమెనే మాత్రం పట్టనట్లు ఉన్న అతని బిహేవియర్కి పళ్ళు కొరుకుతుంటే పంతులు గారు వచ్చి, అమ్మా మీరిద్దరూ వచ్చి ఇలా కూర్చోండి అని పిలుస్తుంటే దక్ష మాత్రం అతని మాటలు వినిపించుకోవట్లేదు. కొడుకు ప్రవర్తనకి శరశ్చంద్రకి కోపం వస్తుంటే, రేయ్, పంతులు గారు పిలుస్తున్నారు, ఇక్కడ కూర్చోండి. ఏ, ఇక్కడ కూర్చుంటే ఎంగేజ్మెంట్ జరగదా అని రెక్లెస్గా అడుగుతుంటే కోపంగా చూశాడు శరశ్చంద్ర. ఆయన చూపులని ఏమాత్రం కేర్ చేయలేదు. ఇక పంతులు గారికి వాళ్ళున్న చోటికి రమ్మని చెప్పడంతో ఇక వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి గణపతి పూజ మొదలుపెట్టాడు. అసలు నన్ను కాదు అన్నట్లుగానే అతని బిహేవియర్ ఉండడంతో అక్కడున్న వాళ్ళందరికీ పిచ్చి పడుతోంది. అసలేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని కోపం వస్తోంది రాహిణి తల్లికి. ఇక పంతులు గారు ఎలాగోలా పూజ జరిపించి ఇద్దరు తాంబూలాలు మార్చుకోమనడంతో శరశ్చంద్ర దగ్గరకొచ్చి ఇద్దరు ఒకరికొకరు తాంబూలాలు పుచ్చుకున్నారు. బాబు, అమ్మాయి వేలికి రింగ్ తొడగండి అనగానే అప్పటి వరకు మొబైల్లో తల దూర్చిన దక్ష్ సడన్గా తల పైకెత్తి చూడగానే ఎదురుగా లైట్ పర్పుల్ కలర్ మొన్న దక్షిత సెలెక్ట్ చేసిన అదే చీరలో చెవులకి జుమ్కీలు, ఆమె నడుకకి తాళం వేస్తున్నట్లు అటు ఇటు ఊగుతూ మెడలో సన్నటి చైన్, ఓన్లీ మెడకి సెట్ అయ్యే నెక్ సెట్, నడుముకి సన్నటి నడుం పట్టి, పాదాలకి పసుపు రాసిందేమో పసుపు తెలుపు మిక్స్ అయ్యి లేత నిమ్మపండు రంగులో ఉన్న పాదాలకి తెల్లటి పట్టీలు, చేతులకి మట్టి గాజులు, చేప కళ్ళని అటు ఇటు తిప్పుతూ ఒత్తుగా ఉన్న కనుబొమ్మల మధ్య చిన్నటి స్టోన్ స్టిక్కర్, బబ్లీగా ఉన్న బుగ్గలు, షార్ప్ నోస్, వైట్ స్టోన్ ముక్కుపుడక, గులాబీ రేకుల్లాంటి పెదాలు, కాస్త టెన్షన్తో వణుకినట్లు అనిపిస్తుంటే ఆమె ప్రతి పార్టీని అలా స్కాన్ చేస్తూ అలా అలా కిందకి రాగానే ఒక దగ్గర అతని కళ్ళు స్ట్రక్ అయిపోయాయి. తెల్లటి పాలమీగడలాంటి సన్నగా ఉందో లేదో అన్నట్లుగా ఉన్న నడుము అలా హంసలా నడుచుకుంటూ వస్తుంటే పంతులు గారు పిలుస్తున్నా అతని చెవిన చేరడం లేదు. రాహిణి దక్ష ఎటువైపు చూస్తున్నాడో అటు చూడగానే ఎదురుగా ఉన్న దక్షితని చూసి కళ్ళు చిట్లించింది. దీన్ని చూసి ఫ్లాట్ అయ్యాడా అని పళ్ళు నోరుతూ అతని భుజం మీద చెయ్యి వేసి దక్ష్ అంటూ కదిపింది. ఆమె స్పర్శకి తల తిప్పి చూశాడు. వాట్ హ్యాపెన్?
పంతులు గారు ఇటు పిలుస్తుంటే ఎటు చూస్తున్నావు అని కాస్త కోపంగానే అడిగింది. ఆమె అతని మీద కోప్పడుతున్నందుకు చాలా చిరాగ్గా అనిపించి ఆమె చేతిని విసిరికొట్టి వేలు చూపించాడు. డోంట్ టచ్ అంటూ. ఇక పంతులు గారు మళ్ళీ పిలవడంతో ఇద్దరు తల తిప్పి చూశారు. దక్షిత దగ్గరికి వచ్చి రింగ్స్ ఉన్న ట్రేని పట్టుకొని సార్ అని పిలిచింది. అప్పటి వరకు విసుగ్గా ఉన్న అతని ఫేస్ ఆమె పిలుపు అతని చెవులకి చేరగానే తెలియకుండానే ప్లెజెంట్గా మారి తల తిప్పి ఆమెను చూశాడు. రింగ్స్ తీసుకోండి అంటుంటే నువ్వేంటే ఇచ్చేది, మాకు తీసుకోరాదా అంటూ ఆమె పట్టుకున్న ట్రే నుండి బాక్స్ తీసుకొని రాహిని చేతిలో పెట్టింది. అంతలో మీరా అని ఎవరో పిలుస్తుంటే వస్తున్నాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక ట్రే అక్కడ పెట్టేసి వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టుకొని ఎక్కడికి అని అడిగాడు. మీ పెద్దవాళ్ళ దగ్గర నేనెందుకు సార్ అంటుంటే ఒక్క చూపు చూసి ఐ నీడ్ యూ అంటుంటే ఇంకేం మాట్లాడలేదు. ఆ బాక్స్ ఓపెన్ చేసి రింగ్ ఇటివ్వు అన్నాడు. వాళ్ళిద్దరి కాన్వర్జేషన్కి రాహినికి మండిపోతుంటే రక్షితని చంపాలన్నంత కోపంతో చూస్తూ పళ్ళు కొరుకుతూ చూస్తుంటే రాహి అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ తనని చుట్టుముట్టారు. అందరూ ఎవరి గొడవలో వారుంటే పంతులు గారు చెప్పే మాట ఎవరూ పట్టించుకోవట్లా. అయ్యా, మీరు రింగులు మార్చుకుంటే నేను వెళ్ళిపోతాను అని కాస్త గట్టిగానే అన్నాడు పంతులు గారు. ఇక అప్పుడే తేరుకొని దక్ష ముందుకు చెయ్యి చాపింది రాహిని. ఇక బాక్స్లో చూస్తే రింగ్ కనిపించట్లేదు. ఇక్కడ దక్షిత మాత్రం కరెంట్ షాక్ కొట్టినట్లుగా విగ్రహంలా మారి దక్ష్ని అయోమయంగా చూస్తూ ఉంది. రింగ్ కనిపించకపోవడంతో ఏయ్, ఆ రింగ్ని నువ్వే దొంగతనం చేశావా అంటూ దక్షిత చెంప మీద కొడుతుంటే ఆమె చేతిని గట్టిగా పట్టి విసిరికొట్టి రాహిణిని కాల్చేసేలాగా చూశాడు దక్ష్. ఇవన్నీ పట్టించుకునే స్థితిలో లేదు దక్షిత. ఆమె చేతికున్న రింగుని చూస్తూ ఉండిపోయింది. హా, అడ్వాన్స్ సంక్రాంతి స్పెషల్ గిఫ్ట్ మీకు ఎలా ఉంది? నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.